నమస్కారం. టీడీపీ కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రధానంగా విద్యారంగంలో వారు ఈ 50 రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకోవడంలో కానివ్వండి, అది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే క్రమం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా కనపడతా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా వాటిని రూపురేఖలు మార్చి సమూలంగా సంస్కరణలు చేపట్టి వాటిని బలోపేతం చేసిందో, వాటిని నీరుగార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఈ 50 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే, నేను ఎందుకంటున్నా అంటే ఈ పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి యొక్క పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి క్రమంలో, అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఈ టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం. అట్లాగే పేపర్లో, ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం, అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా మనం అందరం చదివాం. అందులో ప్రధానంగా 4 అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు, మరి ముఖ్యంగా మధ్యతరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఈ 50 రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి, ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం. చివరకు కోర్టులు సైతం వెళ్ళి, కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎటో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. మళ్ళీ అదే ధోరణిని మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం, కనపడతా ఉంది. వారి మాటలు చూసి, మరి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే. రెండవది ఈ టోఫెల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా, ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి, వారికి అబ్బే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మరి ప్రవేశపెట్టే క్రమంలో ఈ టోఫెల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచే, చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోగలరనేది మనం సైకలాజికల్గా ప్రూవ్డ్. ఆ దిశలో ఈ టోఫెల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి, జూనియర్ లెవెల్ కానివ్వండి, రెండు
ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదో నాకు అర్థం అవట్లేదు. ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం. మరి దీని గురించి కూడా మనం ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవది మన బడి నాడు నేడు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్నే విధంగా ఈ నాడు మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో 5 సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబుదారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ₹1 కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాసు పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఈ ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం. సరే అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ పథకాలు ముందుకు తీసుకుపోతారనే వాళ్ళు ఒక భ్రమ వారు మరి అనుకున్నారేమో మనకు తెలియదు. కానీ దాని పేరు మార్చినారు, అమ్మకి వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే అదిగో నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి చప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలము సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకొక పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లే మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు. కానీ విషయం చిమ్మే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా మా మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫారిన్లో చదివారు, మరి ఆయనకు తెలియాలి దీని యొక్క ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్సు, ఇంగ్లీష్ భాష మీద కావాల్సినటువంటి పట్టు, ఇంగ్లీష్ భాష మరి
తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ దాని యొక్క ఇంపార్టెన్స్ను కాపాడుతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి మరి అవసరం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి మరి విద్యార్థులకు ఎంత అవసరమో మరి చెప్పనక్కర్లేదు. కానీ ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి నచ్చట్లేదు. ప్రతిసారి కూడా ఇది వచ్చినప్పుడల్లా తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలి, తెలుగు భాషను మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవునయ్యా, ఎవరు అందరి మీద ఉంది బాధ్యత. కార్పొరేట్ కాలేజీల్లో కానివ్వండి, మరి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది, అక్కడ ఇంగ్లీష్ మీడియం మరి చెప్తా ఉంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే అవి అందుబాటులో ఉంటే పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరి మీద ఒక అవకాశం లేకుండా మరి ఇంగ్లీష్ భాషను నేర్చుకునే అవకాశం లేనప్పుడు మరి మార్గం ఏంటి? అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు వాళ్ళందరూ మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. మరి వాళ్ళందరూ మరి కార్పొరేట్ కాలేజీల్లో ఇంకొక మరి పెద్ద పెద్ద స్కూళ్ళలో మరి పెద్ద బడుల్లో వాళ్ళు చదవాలి. పేద బడుల్లో చదువుతున్న వాళ్ళు మాత్రం తెలుగు భాషను కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల వారు వీళ్ళే తెలుగు భాషను కాపాడే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టోఫెల్ ఏదైతే ఈ లాంగ్వేజ్ నేర్చుకునే మరి మాడ్యూల్స్ ఉన్నాయో ప్రైమరీ లెవెల్కు 3 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు జూనియర్ లెవెల్, ఈ విధంగా చక్కగా మాడ్యూల్స్ పెట్టుకొని చేస్తూ ఉంటే వాళ్ళు నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలతోటి నాణ్యమైన విద్యను మరి ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుతగలడం ఎంతవరకు కరెక్ట్? మరి ఏమనుకోవాలి? మరి దీన్ని మీరు పేద ప్రజలకు అనుకూలమా, వ్యతిరేకమా? ప్రభుత్వ బడులను పటిష్టం చేయడానికి మీరు పూనుకున్నారా, నిర్వీర్యం చేయడానికి మరి పూనుకున్నారా? ఈ విషయం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం రద్దు. ఇక ఇంగ్లీష్ మీడియం మరి గురించి ఈరోజు మరి అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏటుకు ఎదిరిది అందరు అడ్డు తగిలినా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ దేశంలో ఎవరికైనా దక్కిందంటే అదే వైసీపీ ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన పెద్దలంతా మళ్ళీ ఆ రోజు మరి ఏం చేయలేని పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి గమనిస్తూ ఉన్నాం. ఇది ఇంగ్లీష్ మీడియం గిన రద్దు చేసే మరి ఆలోచనలు వాళ్ళు చేస్తుంటే మాత్రం చాలా చాలా మరి దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. దీనికి మరి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కూడా కాపాడే కార్యక్రమం కూడా చేద్దాం. ఈ రెండు కూడా సమానంగా పోతూ అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా భవిష్యత్తులో ఈరోజు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే ఈ విధంగా మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి, ఐబీ సిలబస్ కానివ్వండి, ఐసిఎస్సి సిలబస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించినప్పుడే ముఖ్యంగా పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ మేలు జరుగుతుంది అనే ఆలోచన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయమని చెప్తే లక్షలాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక మనబడి నాడు నేడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో, వాళ్ళకి ఇందులో ఏం కష్టంగా అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 2019 కార్యక్రమంలో ఆ టైంలో సుమారు 1785 ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి ఘన చరిత్ర ఉంది వాళ్ళకు. అట్లా కాకుండా కుప్పంతో సహా, మంగళగిరితో సహా, పిఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు 44,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి
మరి ఘనత వైసీపీ ప్రభుత్వం అనే విషయం ఒకసారి గమనించాలి. అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి, మరి కిచెన్స్ మోడర్న్ కిచెన్, అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్, కాంపౌండ్ వాల్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, కిచెన్ షెడ్లు, ఈ విధంగా 11 రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా 2 విడతలుగా, మొదటి విడతల్లో సుమారు ఒక 15,715 స్కూళ్ళు 3,669 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. 2వ విడత మరి అట్లాగే సుమారు 8,000 కోట్ల రూపాయలతోటి 22,344 వెరసి 44,512 స్కూళ్ళు సుమారు 12,000 కోట్ల పైచలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనసు పట్టలేదు, ఏదో విధంగా దీన్ని ఆపాలి, దానికి ఏమి ఎన్నుకున్నారు, ఇందులో అవినీతి జరిగింది. అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు, మీరు దయచేసి గమనించండి. ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సొసైటీ పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్, స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్, ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామ్యులు ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, అందులో ఎవరండి, పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, వాళ్ళతోటి పనులు చేపిస్తే అక్కడ అవినీతి అంటే జరిగింది. రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారు చూడండి, మరి ఎవరు వస్తారు అందులో చూడండి, దానికి మీరు రాజకీయ రంగం పులుపుతారు, తెలుసు, మాకు తెలుసు. పారదర్శకంగా జరపండి, చూద్దాం. ఈ టీచర్ మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు. ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా 11 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్లను ఆధునీకరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, వీటిని లాజికల్ ఎండుకు తీసుకురావాలి, అందరికీ ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులోకి తెచ్చాం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. మరి ఒక దురుద్దేశంతో వీటిని మరి మీరు ఆపే కార్యక్రమం చేసి ఈ కార్పొరేట్ కల్చర్ వరకు మీరు అలవాటు పడి మరి కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్ళు ఉండకూడదని మళ్ళా నారాయణ చైతన్య వైపే మరి ప్రజలందరూ మొగ్గాలని ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈసారి క్షమించడం చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా తల్లికి వందనం మంగళం పాడారు. 2 నెలలైంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి, వాళ్ళు వచ్చి కూడా మరి 50 రోజులు అవుతా ఉంది. మరి ఇంతవరకు దాని ఉలుకు పలుకు లేదు, దాన్ని ఊసెత్తట్లేదు. ఊసెత్తారు, ఈ మధ్య ఏదో చెప్పారు, మళ్ళీ చివరికి వచ్చి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళా మేము అమలు చేస్తాం, డేటా లేదంటా ఉన్నారు. నేను ఒకటి గమనించాలి, ఈ ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఇప్పటికే ఈ స్కూళ్ళల్లో వచ్చినటువంటి ఆధునిక వసతులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇవి ఆగిపోతే ఏ విధంగా ప్రమాదంలో పడతారో. ముఖ్యంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రధానంగా 2 ఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ SMF ఒకటి, టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ TMF కానివ్వండి. 2 ఫండ్స్లో నిధులు రాకుండా పోతాయి. ఈ 2 ఫండ్స్ లేకపోతే కాలేజ్ నడవడం కష్టమవుతుంది. చిన్న చిన్న రిపేర్స్కు కాలేజీలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్లో వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనం గడిచాం. ముఖ్యంగా బాలికలు హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాత్రూమ్స్ లేక స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఎన్నో రిపోర్ట్స్లో మరి దాన్ని ఉల్లంఘించడం జరిగింది. స్కూళ్ళు మానేయడం జరిగింది, ఇంటికి పోవడానికి ఇబ్బంది పడిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం. మరి ఆ పరిస్థితి మళ్ళా పునరావృతం కానుందా అని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ స్కూళ్ళు టాయిలెట్లు సక్రమంగా లేకపోతే ఈ యొక్క
డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించే కార్యక్రమంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం మరి చేపట్టడం జరిగిందో గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళా మొదటికి వస్తుంది. గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ బళ్ళకు ఏ విధంగా మరి పిల్లలు క్యూ కట్టి మళ్ళీ లైన్లో నిలబడారో మనం చూసాం. పేపర్లలో మరి న్యూస్ ఐటమ్స్ చూసాం, వెయిటింగ్ లిస్టులో చూసాము. ఆ స్కూళ్ళ కోసం ఆ అడ్మిషన్ల కోసం సిఫార్సులు మరి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. లక్షల సంఖ్యలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఉల్టా జరిగే ప్రమాదం ఉంది. అందరూ ప్రైవేట్ స్కూళ్ళ మీద వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ పోవాలనే కదా ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. అదే జరిగే ప్రమాదం ఉంది. అది ప్రైవేట్ స్కూల్ ఎంతమందికి అందుబాటులో ఉంటుందో చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్ని వసతులు కల్పించి అక్కడ ఉన్న మరి వాతావరణం కూడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళా వీటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, దయచేసి విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి. ఈ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా మీరు ఏ విధంగా అయితే 2014-19లో చేసి వదిలిపెట్టి వెళ్ళారో వాటిని గాడిలో పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో అన్నీ కూడా ప్రాథమిక విద్య కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, అన్నిటికీ కూడా నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా రెగ్యులేటరీ కమిషన్స్ వేయడం జరిగింది, స్టాచ్యూటరీ కమిషన్స్ వేయడం జరిగింది. ఫీ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఫీ మరి డిసైడింగ్ కమిటీస్ కానివ్వండి, ఇవన్నీ వేసి విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. విద్య కావాలి అంతేగాని విద్య కొనుక్కోవాలనే ఆలోచన చేయకుండా అన్నీ మరి కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్ఎం కానివ్వండి, విఐటి కానివ్వండి, ఆ యూనివర్సిటీల్లో కూడా పేద ప్రజలకు 30% సీట్లు ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి చట్టం తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఉంది. దయచేసి ఈ విద్యను ఏదైతే తరతరాలుగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు దూరమైనటువంటి విద్యను వైసీపీ ప్రభుత్వంలో దగ్గర తీసుకొచ్చామో దాన్ని మళ్ళా పేద ప్రజలకు అందని ద్రాక్షగా చేయమాకండి అని చెప్పి వేడుకుంటూ, ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో విద్యారంగంలో వాళ్ళు ఏదైతే ఎన్నో హామీలు ఇచ్చారో అవి మీకు తెలుసు. అన్నీ నీటి రాతలే అన్నీ ఊరికే మనం చూసాం గతంలో కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఎందుకు నెగిటివ్గా మాట్లాడాలి, వాళ్ళు చేస్తారని చూద్దాం. విద్యారంగంలో మాత్రం ఏదైనా కూడా ఈ హామీలు నెరవేర్చలేకపోతే, ఏ విధంగా అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ముఖ్యంగా మంచి జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వాటిని ఆపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. ఈ విద్యా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అందరికీ ఒకటే బడ్జెట్, అందరికీ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒకటే రాష్ట్రం ఇది. మరి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మరి మీ అందరూ చూశారు కదా. మరి వైసీపీ ప్రభుత్వానికి వీలైన కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు వీలు కావు? వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. కాబట్టి నీకు మనసు లేకపోతే మార్గం రాదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీకు అవన్నీ హామీలన్నీ ఊరికే అసలు ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళది, వాళ్ళ యొక్క భావజాలం. టీడీపీ ఇప్పుడు వాళ్ళ కూటమి వాళ్ళ భావజాలం అదే. అసలు మేనిఫెస్టో అంటే దాన్ని 100% అమలు చేయాలి, మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఆఫీస్ రూమ్లో పెట్టుకోవాలని చెప్పి నేర్పించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన భయపడేది ఎందుకు? అబ్బా సూపర్ 6 అంటే భయం అవుతుందంటే ఎందుకు? అది ఎక్కడ చెత్తబుట్టలో పడేయాలనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు. సూపర్ 6 గురించి ఎగరగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడతా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో కనపడతా ఉంది. 5 సంవత్సరాల మేనిఫెస్టోను ముందు పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం. రేపు జరగబోయే ఎప్పుడు ఎక్కడైనా కానీ
ఎవరైనా కూడా మేనిఫెస్టోను మరిచిపోతే మరి వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఎంబడపడతారండి అని ఈరోజు అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి మేనిఫెస్టో 100% అమలు చేసే దిశలో మరి ఖచ్చితంగా వీళ్ళు అడుగులు వేయాలి. మేము చేశాము, వీళ్ళు మరి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా, ఎన్ని శ్వేతపత్రాలు మరి వారు విడుదల చేసినా, ఎన్ని కుంటి సాకులు చెప్పినా కూడా వాస్తవాలు మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరాలి. దానికి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల తీర్పు పనుల మీద కాదు, ఇంకోటి అనేక రకాలు 40% ఓట్లు చేశారు కదా మాకు. మరి విన్నింగ్ ఎడ్జ్ అనేది వేరే విషయం కదా, దానికి దీనికి వేరే కదా, సంబంధం లేదు కదా. ప్రజలు దానికి 1,00,000 కారణాలు ఉంటాయి కదా. ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ మీరు అదే అడుగుతూ ఉన్నారు. అదే ఇప్పటికి మాకు అమ్మఒడి వచ్చేది కదా, అమ్మఒడి డబ్బులు పడేవి కదా, క్యాలెండర్లో చూస్తూ ఉన్నారు, జూన్ అంటికి అమ్మఒడి పడేది కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం చేసిన వ్యవహారం కాదు. ప్రజల తీర్పు శిరసావహిస్తాం, అది వేరే సంగతి. అంత మాత్రాన ఈ యొక్క విధానం, పార్టీ అనేది ఒక వైసీపీ పార్టీ, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క భావజాలం, వారి యొక్క సిద్ధాంతం అవి ఎప్పుడు మారవు. ప్రజలు, పేద బడుగు బలిగిన వర్గాల ప్రజలు మరి వారి యొక్క అవసరాల గురించి, వారి యొక్క సంరక్షణ గురించి, వారి యొక్క సంక్షేమం గురించి ఈ వైసీపీ ప్రభుత్వం కట్టుబడింది. అదే పంతాల మేము ముందు పోతాం. అందులో మార్పే ఉండదు. మిగతా విషయాలు వాళ్ళు ప్రజల న్యాయ నిర్ణేతలు అందరికీ సహజమే, దానికి సంబంధం లేదు. ఓకే.